హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో వచ్చేసి నేను వర్క్ చేసే ప్లేస్ని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో నా దగ్గర ఉన్న మిషన్స్ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తాను అనమాట. సో ఇది వచ్చేసి మాకు హాల్లో, అక్కడ హాల్ అనమాట. సో మధ్యలో ఇలా పార్టీషన్ అనేది ఉంటుంది. సో ఆ పార్టీషన్కి మళ్ళీ ఇలా నేనైతే కర్టన్స్ అనేది పెట్టాను అనమాట. సో అంటే కొంచెం మనం వర్క్ చేసే ప్లేస్ అనేది మనకు ఒక రూమ్ లాగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి సో నేను ఇక్కడ ఇలా కర్టన్స్ కోసం ఇలా రాడ్ అనేది పెట్టించి సో ఇలా పెట్టేశాను అనమాట. సో ఇది వచ్చేసి మాది డైనింగ్ టేబుల్. సో కాకపోతే నేను దీనిపైనే కొంచెం థిక్గా ఉన్న క్లాత్ అనేది వేసి కటింగ్ కూడా చేస్తానన్నమాట. సో అందుకే ఇక్కడ స్కేల్స్, మార్కర్ అట్లా ఉన్నాయన్నమాట. సో తర్వాత వచ్చేసి ఇది నాది సింగర్ మిషన్ అనమాట. సో ఈ సింగర్ మిషన్ వచ్చేసి నేను ఫాల్స్, పీకో అలా స్టిచ్ చేసినప్పుడు నేను అది యూజ్ చేస్తానన్నమాట. సో తర్వాత ఇది వచ్చేసి ఇంటర్లాక్ మిషన్ అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 8,000 అలా ఉండే. మన ఛానల్లో, నా స్టిచ్చింగ్ ఛానల్లో ఇది ఉంటుంది కూడా, ఒకసారి మీరు చెక్ చేయండి, నేను ప్రైస్తో సహా చెప్పాను. సో ఇది మోడల్ వచ్చేసి సింగర్ 1409 అనమాట. సో తర్వాత ఇది వచ్చేసి ఇంటర్లాక్ మిషన్. సో ఇది వచ్చేసి జూక్ ఇది. సో ఇది నాకు కాస్ట్ వచ్చేసి 8,500 అయితే పడిందనమాట. ఓన్లీ మనకి పైన ఇది మాత్రం తీసుకుంటే 5,500 అవుతుంది. కాకపోతే నేను మొత్తం టేబుల్తో సహా తీసుకున్నాను. సో తర్వాత వచ్చేసి ఇది నాది జాక్ F4 మిషన్ అనమాట. సో ఈ మిషన్ కూడా నేను ఆల్రెడీ టోటల్ డెమో అనేది స్టిచ్చింగ్ ఛానల్లో ఆల్రెడీ ఇచ్చాను, ఒకసారి చూడండి. సో ఇది జాక్ F4 మిషన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి నా హెయిర్ పాడ్స్ ఉన్నాయన్నమాట. అంటే సాంగ్స్ వింటూ నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను కాబట్టి ఉంది. ఒకవేళ ఏమన్నా ఫోన్లో వీడియోస్ అలా నార్మల్గా చూస్తూ కూడా అప్పుడప్పుడు స్టిచ్ చేస్తానన్నమాట. సో అందుకే అది కూడా అక్కడ ఉంది. సో ఇలా తర్వాత ఈ సీజర్ గురించి కూడా నన్ను కొందరు అడిగారు. సో ఇది 11 నెంబర్ అనమాట. మనకి లేడీస్కి 11 నెంబర్ హ్యాండీగా ఉంటుంది. సో ఇలా తర్వాత వచ్చేసి నాది ఈ మిషన్ అనమాట. ఇది రాయల్ మిషన్. సో ఇది నేను ఫస్ట్ తీసుకున్న మిషన్. సో ఇది నాకు కాస్ట్ వచ్చేసి 7,500 పడింది అనమాట. సో నేను విత్ మోటార్, అంటే మోటార్కి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ 1,000 రూపీస్. సో అలానే అయితే తీసుకున్నాను. ఫస్ట్ నేను తీసుకున్న మిషన్ అయితే ఇది. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను ఈ సింగర్ మిషన్ తీసుకున్నాను అనమాట. సో ఆ సింగర్ మిషన్ తీసుకున్న తర్వాత ఆ సింగర్ మిషన్ మీద శారీకి ఫాల్స్, కొంగులు అలా కుట్టేదాన్ని. సో ఈ మిషన్ మీద వచ్చేసి నేను మొత్తం అంటే బ్లౌజెస్ అలా స్టిచ్ చేసేదాన్ని అనమాట. సో తర్వాత వర్క్ స్పీడ్గా అవ్వాలని చెప్పి మళ్ళీ నేను ఈ జాక్ F4 మిషన్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు దాదాపు చాలా వరకు ఇంటర్లాక్ ఇష్టపడుతున్నారు కాబట్టి సో నేను ఈ ఇంటర్లాక్ మిషన్ కూడా తీసుకున్నాను అనమాట. సో టోటల్గా ఇది వచ్చేసి నేను వర్క్ చేసే ప్లేస్ అనమాట. సో ఇలా సో ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మేము అక్కడ పుట్టి అనేది పోతే మళ్ళీ పెట్టించాము. సో అక్కడ పెయింట్ కూడా వేయాలి, కొంచెం టైం పడుతుంది. సో ఇలా నాకు ఈ మిషన్స్ దగ్గరే వచ్చేసి ఇలా విండో అనేది ఉందన్నమాట. సో మనం ఎప్పుడు స్టిచ్ చేసినా కూడా న్యాచురల్ లైటింగ్ కూడా ఉండేలాగా చూసుకోవాలి. సో అప్పుడే మనకి కళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇలా ఈ 2 మిషన్స్కి మనకి లైటింగ్ అనేది ఇలా మంచిగా పడుతుంది అనమాట. అంటే మొత్తం టోటల్గా లైట్ మీద ఆధారపడకుండా న్యాచురల్ సన్లైట్ కూడా ఉంటే బెటర్ అనమాట. సో చూస్తారు కదా, ఇలా నాకు ఇక్కడ మంచిగా వెలుతురు అనేది బాగా పడుతుంది అనమాట. సో అలాగే ఇక్కడ నేను ఈ టేబుల్ పైనే కటింగ్ అనేది చేస్తాను. సో ఇలా కర్టన్ ఇక్కడ వేయడం వల్ల నాకు ఇదొక ఇట్లా రూమ్ లాగా అయిపోయింది అనమాట. సో ఇలా ఇక్కడ హాల్కి ఈ పార్టిషన్ అనేది ఉంటుందన్నమాట. సో తర్వాత వచ్చేసి ఇటువైపు ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్. కాకపోతే నేను మొత్తం స్టిచ్చింగ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెడుతున్నాను అనమాట. అంటే నాకు ప్లేస్ సరిపోక ఇందులోనే మొత్తం టోటల్గా పెట్టేస్తున్నాను. సో చూసారు కదా, ఓన్లీ ఇక్కడ మాత్రమే గ్లాసెస్ అనేది పెట్టాను. సో ఇది వచ్చేసి నేను వీడియోస్ కోసం వాడే ట్రైప్యాడ్. సో తర్వాత ఇది వచ్చేసి నేను ప్రజెంట్ మాట్లాడుతున్న మైక్ అనమాట. సో ఇలా నేను టోటల్గా ఓవరాల్ లుక్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. సో నేను ఫోమింగ్ షీట్ అనేది నేను చూపించాను కదా, సో ఇక్కడ వేసాను అనమాట. సో అంతకుముందు మొత్తం పుట్టి అనేది ఊడిందనమాట. సో చెమ్మ వచ్చి, సో అందుకోసం ఇక్కడ నేను వాల్పేపర్ అనేది పెట్టాను.
సో ఇలా ఇటు వెళ్తే మళ్ళీ కిచెన్, దేవుడి రూమ్ ఉంటుంది. సో అదనమాట. సో చూసారు కదా, ఇలా రాడ్ పైన ఏమన్నా అర్జెంట్ అలా ఉంటే నైట్కి నైట్ లైనింగ్స్ కూడా నేను వాష్ చేసి ఇక్కడ ఇలా వేస్తానన్నమాట. సో ఇది నేను వర్క్ చేసుకునే ప్లేస్ అనమాట. సో ఎలా ఉంది, ఎలా అనిపించింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇందులో వచ్చేసి థ్రెడ్స్, ఇలా ఎక్స్ట్రా ఫాల్స్ అట్లా ఏమున్నా సో ఇందులో అయితే ఇలా పెట్టేస్తాను అనమాట. సో ఇలా సో టోటల్గా ఓవరాల్గా ఒకసారి లుక్ కూడా చూడండి. సో ఇలా మిషన్స్ మనం ఎప్పుడు పెట్టుకున్నా కూడా మంచి బయట నుంచి లైటింగ్ వచ్చే ప్లేస్లోనే పెట్టుకోవాలి. సో నేను స్టిచ్ చేసేటప్పుడు కూడా సో ఈ కర్టన్స్ అనేవి మొత్తం తీసేసి మళ్ళీ నేను విండో కూడా ఓపెన్ చేస్తాను అనమాట. అంటే గాలి వస్తుంది కదా అని చెప్పి సో అలా ఓపెన్ చేసి తర్వాత ఈవినింగ్ టైంలో అలా నేను మళ్ళీ క్లోజ్ చేస్తాను అనమాట. సో చూసారు కదా, టోటల్గా ఇలా నేను వరుసగా మిషన్స్ అయితే పెట్టుకున్నాను. సో ఎలా అనిపించింది వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు మిషన్స్ యొక్క టోటల్ డీటెయిల్స్ కావాలంటే కూడా నేను సపరేట్గా వీడియోస్ అనేవి చేస్తాను. నన్ను కమెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.